నమస్కారం. మనం చూస్తున్న ఈ లోకం, మన చుట్టూ ఉన్న ప్రపంచమంతా కేవలం ఒక భ్రమ మాత్రమే అయితే, వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉంది కదూ? అద్వైత వేదాంతంలో అత్యంత కఠినమైన, రాజీపడని ఒక అద్భుతమైన గ్రంథం అష్టావక్రగీత సరిగ్గా ఇదే చెబుతుంది. ఈ వివరణలో మనం కేవలం భౌతికమైన భ్రమల నుండి స్వచ్ఛమైన చైతన్యం వైపు ఎలా ప్రయాణించవచ్చో తెలుసుకుందాం. ఇది ఇతర వేదాంత గ్రంథాల్లాగా నెమ్మదిగా మెల్లగా సాగే బోధన కాదు సుమా. ఇది నేరుగా సత్యం వైపు విసిరిన ఒక పదునైన బాణంలాంటిది. ఇదొక రియల్ గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. సరే, అసలు విషయంలోకి వెళ్దాం. ఒక్కసారి ఊహించుకోండి, గొప్ప సామ్రాజ్యాన్ని పాలించే జనక మహారాజు నిండు కొలువుదీరున్నాడు. దేశం నలుమూలల నుండి మహామహాపండితులంతా అక్కడికొచ్చారు. గెలిచిన వారికి కొమ్ములకు బంగారు తొడుగులు ఉన్న 1000 ఆవులు బహుమతి. ఆ సమయంలో కేవలం 12 ఏళ్ల వయస్సున్న ఒక బాలుడు, అది 8 వంకర్లు తిరిగిన శరీరంతో ఆ సభలోకి ప్రవేశించి ఆ మహాపండితులను చూసి ఒక్కసారిగా పగలబడి నవ్వాడు. అవును, ఆ బాలుడే అష్టావక్రుడు. పండితులందరూ తన శరీరాన్ని చూసి నవ్వినప్పుడు వాళ్లు కేవలం చర్మాన్ని మాత్రమే చూస్తున్నారు, ఇదొక కసాయివాళ్ల సభ అని ఆయన అన్న ఆ మాట అక్కడున్న వారందర్నీ నిశ్చేష్టుల్ని చేసింది. ఈ అత్యంత ఆసక్తికరమైన గ్రంథాన్ని మనం ఎలా అర్థం చేసుకోబోతున్నామంటే, మొదట అష్టావక్ర మహర్షి అసాధారణ కథ, ఆ తర్వాత జనక మహారాజుతో ఆయన చారిత్రక సంభాషణ, అద్వైతంలోని ఆత్మా బ్రహ్మ ఏకత్వ సిద్ధాంతం, సాక్షిభావం మరియు చివరగా మనసును బంధించే గొలుసులేంటి, వాటి నుండి విముక్తి పొందే మార్గమేంటి అనేది వరుసగా చూద్దాం. మొదటి భాగం, అష్టావక్ర మహర్షి యొక్క అసాధారణ కథను చూద్దాం. అష్టావక్రుడి జీవితం చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఆయన తల్లి సుజాత గర్భంలో ఉన్నప్పుడే తన తండ్రి కహోదుడు వేదాలను పఠిస్తుంటే అందులోని తప్పులను ఎత్తిచూపాడు ఆ శిశువు. ఆలోచించండి, గర్భంలో ఉన్న పిల్లాడు తప్పులు పట్టడమా? దానికి కోపగించిన తండ్రి 8 వంకర్లతో పుట్టాలని శపించాడు. సనాతన ధర్మంలో ఈ 8 అనే అంకె శరీరంలోని ముఖ్యమైన భాగాలను సూచిస్తుంది. అయితే కేవలం 12 ఏళ్ల వయసులో విదేహరాజ్యంలో తన తండ్రిని బంధించిన వందినుడు అనే మహాపండితుడును ఓడించి తన తండ్రిని విడిపించాడు. ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే, ఆయన భౌతిక శరీరం ఎంత పరిమితమైనదో ఆయన ఆధ్యాత్మిక జ్ఞానం అంత అనంతమైనది. ఇది ఎంత అద్భుతమైన ఉదాహరణో మీరే చూడండి. సభలోని పండితులు తన వైకల్యాన్ని చూసి నవ్వినప్పుడు అష్టావక్రుడు ఇచ్చిన సమాధానం ఇది. కుండ పగిలితే అందులోని ఆకాశం పగిలిపోతుందా? లేదు కదా. నా శరీరం వంకరగా ఉంది, కాని లోపలున్న నేను కాదు అన్నాడు. అంటే ఆత్మ అనేది ఆకాశంలాంటిది, దానికి రూపముండదు, దానిని ఏదీ బంధించలేదు అని ఆయన ఒక అద్భుతమైన రూపకంతో వివరించాడు. ఆత్మ యొక్క స్వచ్ఛతను ఎంత సరళంగా బోధించాడో కదా. ఇప్పుడు రెండవ భాగం, జనక మహారాజుతో జరిగిన ఆ చారిత్రక సంభాషణలోకి వెళ్దాం. అపారమైన అధికారం, కొండంత సంపద కలిగిన జనక మహారాజు ఒక 12 ఏళ్ల బాలుడి ముందు తన అహంకారాన్ని పూర్తిగా వదిలిపెట్టటం మామూలు విషయం కాదు. గుర్రం దిగి ఆ బాలుడి పాదాలపై పడ్డాడు. ఈ దృశ్యంలో జనకుడు కేవలం ఒక రాజు మాత్రమే కాదు సుమా, ఆయన జ్ఞానం కోసం తప్పించే అజ్ఞాన మానవాళికి ప్రతీక. ఈ సంభాషణలో అష్టావక్రుడు శ్రవణం అంటే వినడం మరియు మననం అంటే ప్రతిబింబించడం ద్వారా జ్ఞానాన్ని ఎలా పొందాలో బోధించాడు. అసలు అష్టావక్రగీత ప్రత్యేకత ఏంటంటే, ఇది భగవద్గీత లాంటి ఇతర గ్రంథాలకు చాలా భిన్నంగా ఉంటుంది. భగవద్గీతలో కర్మయోగం, ధర్మం లాంటి విషయాలపై సుదీర్ఘమైన చర్చ ఉంటుంది కదా. కాని ఇందులో మొత్తం 20 అధ్యాయాలున్నా సరే ఎటువంటి ప్రాథమిక నియమాలు, దశలు ఉండవు. ఇందులో నేరుగా, సూటిగా సత్యం గురించే చర్చ ఉంటుంది. సాధకుడు నిజంగా సిద్ధంగా ఉంటే విముక్తి అనేది వెంటనే, ఇప్పుడే జరుగుతుందని ఇది బలంగా నమ్ముతుంది. అందుకే రామకృష్ణ పరమహంసగారు ఈ గ్రంథాన్ని చదవమని తన శిష్యుడైన స్వామి వివేకానందుడికి ప్రత్యేకంగా సూచించారు. ఇక మూడవ భాగం, అద్వైత వేదాంతం యొక్క మూలమైన ఆత్మబ్రహ్మ ఏకత్వ సిద్ధాంతం. ఇక్కడ మనం ఆత్మకు, అనాత్మకు మధ్య ఉన్న తేడాను చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఆత్మ అంటే ఏంటి? ఎప్పటికీ మారనిది, స్వచ్ఛమైన చైతన్యం. మరి అనాత్మ అంటే మారుతూ ఉండేది, భౌతికమైనది లేదా మ్యాటర్. మన సమస్య ఏంటంటే, మనం మన భౌతిక శరీరాన్ని, మన ఆలోచనలని నేను అని భ్రమపడుతుంటాం. కాని వాస్తవానికి మనం ఆ మార్పులేని స్వచ్ఛమైన చైతన్యమని ఈ సిద్ధాంతం స్పష్టం చేస్తోంది. అద్వైతంలో కొంచెం కష్టంగా అనిపించే కాని అత్యంత కీలకమైన భావన ఒకటుంది, అదే అజాతవాదం. అంటే ఏంటంటే,
సృష్టి అనేది వాస్తవంగా అసలు జరగనేలేదు. ఇదంతా కేవలం ఒక భ్రమ. ఉదాహరణకు, మనం చీకటిలో ఒక తాడును చూసి పాము అని భయపడతాం కదా. అలాగే మన అజ్ఞానం వల్ల ఈ ఏకైక సత్యమైన బ్రహ్మాన్ని చూసి ఈ విశ్వమంతా వాస్తవమని భ్రమపడుతున్నామని అష్టావక్రుడు వివరిస్తాడు. వినడానికి కొంచెం మైండ్ బ్లోయింగ్గా ఉంది కదా. తర్వాతి భాగం 4వది సాక్షీభావం లేదా విట్నెస్ కాన్షియస్నెస్. ఇది కేవలం ఒక సిద్ధాంతం కాదు, మన లోపలి అనుభవం. ఇక్కడ నిజంగా ఆసక్తికరమైన విషయమేంటంటే, అష్టావక్రుడి బోధనలు విన్న తర్వాత జనక మహారాజుకి కలిగిన తక్షణ మేలుకొల్పు ఇది: అహో చిన్మాత్రమేవాహం. అంటే అద్భుతం, నేను కేవలం స్వచ్ఛమైన చైతన్యాన్ని అని ఆయన గ్రహిస్తాడు. నేను చేస్తున్నానో, నేను అనుభవిస్తున్నానో అనే అహంకారాన్ని పక్కన పెట్టి తాను కేవలం ఒక సాక్షిని మాత్రమే అని గుర్తించిన అద్భుతమైన క్షణమిది. మరి ఈ సాక్షిభావాన్ని మనం ఎలా ప్రాక్టీస్ చెయ్యాలి? దీనికి చాలా మానసిక ప్రశాంతత కావాలి. మన జీవితంలో ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. వాటిలో అనవసరంగా జోక్యం చేసుకోకుండా ఉండటం ముఖ్యం. సంతోషం వచ్చినా, దుఃఖం వచ్చినా అంటిపెట్టుకోకుండా వాటిని ఒక సాక్షిలా గమనించాలి. ఆలోచించండి, చిన్ననాటి మీరు, ఇప్పటి మీరు ఒకటేనా? బాల్యం పోయి యవ్వనం వచ్చింది, ఆపై వృద్ధాప్యం వస్తుంది. ఇవన్నీ మారుతున్నాయి కదా. కాని వీటన్నింటినీ నిశ్శబ్దంగా గమనించే ఒక స్వచ్ఛమైన సాక్షి మీ లోపల ఉన్నాడు. ఆ సాక్షే నిజమైన మీరు. ఇక 5వ మరియు చివరి భాగం: అసలు మనస్సు యొక్క బంధమేంటి, విముక్తికి మార్గమేంటి? అష్టావక్రుడు 8వ అధ్యాయంలో మానసిక బంధం గురించి చాలా స్పష్టంగా వివరించాడు. అసలు మనిషి ఎందుకు ఇన్ని బాధలు పడుతున్నాడు అనేదానికి ఆయన ఇక్కడ ఒక పర్ఫెక్ట్ నిర్వచనమిచ్చాడు. మనస్సు ఈ 6 ద్వంద్వాలలో చిక్కుకున్నప్పుడు అది ఖచ్చితంగా బంధించబడుతుంది. మనమేం చేస్తుంటాం? లేని వాటికోసం విపరీతంగా ఆరాటపడతాం, లేదా దొరకలేదని దుఃఖిస్తాం. ఇష్టమైన వాటిని గట్టిగా పట్టుకుంటాం, ఇష్టం లేని వాటిని అసహించుకుంటాం. పరిస్థితులను బట్టి అతిగా ఎగ్జైట్ అవ్వడం లేదా పిచ్చి కోపం తెచ్చుకోవడం చేస్తుంటాం. ఈ 6 లక్షణాలే మనల్ని సంసారమనే బంధంలో బంధించే అసలైన గొలుసులు అని ఆయన ఎంతో స్పష్టంగా చెప్పాడు. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన అత్యంత కీలకమైన పాయింటేంటంటే, మోక్షమంటే ఎక్కడికో హిమాలయాలకు వెళ్లడం కాదు. మనస్సు ఎప్పుడైతే ఈ కోరుకోవడం, దుఃఖించడం, తిరస్కరించడం లాంటివి మానేస్తోందో అప్పుడే మనకు విముక్తి లభిస్తుంది. నేను, నాది అనే చిన్న అహంకారాన్ని వదిలిపెట్టడమే నిజమైన స్వేచ్ఛ. ఈ అద్భుతమైన బోధనల ద్వారా మనకు తెలిసేది ఒకటే: విముక్తి అనేది ఎన్నో జన్మల తరువాత లేదా కఠోర తపస్సులు చేస్తే ఎప్పుడో భవిష్యత్తులో వచ్చేది కాదు. బంధమనేది కేవలం మన మనసు సృష్టించిన భ్రమ మాత్రమే అని గ్రహించి సాక్షీభావంలో నిలబడిన మరుక్షణమే మోక్షం. ఇది ఇక్కడే, ఇప్పుడే, ఈ క్షణంలో జరిగే ఒక పవర్ఫుల్ అంతర్గత మార్పు. ఈ వివరణ ముగించే ముందు మిమ్మల్ని ఒక ఆసక్తికరమైన ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఈ సంకెళ్లన్నీ కేవలం మనం మనస్సులోనే ఉంటే మనమసలు ఎప్పుడూ బంధీలం కానట్టే కదా. అంటే మనం ఇప్పటికే ఆ స్వచ్ఛమైన అనంతమైన చైతన్యమై ఉండి కేవలం ఆ విషయాన్ని మర్చిపోయామా? అష్టావక్రగీత మన ముందు ఉంచుతున్న అతిపెద్ద సవాలు సరిగ్గా ఇదే. ఈ నిరాకార సత్యం గురించి మరింత లోతుగా ఆలోచించండి. ఎందుకంటే విముక్తి అనేది మనం చేరుకోవాల్సిన గమ్యం కాదు, అది మన నిజమైన స్వభావం.